ఇలా రండి, వచ్చి కూర్చోండి. ఎందుకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు? కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు కూడా అలాంటి పెద్ద బంగ్లాలోనే ఉండేదానివి కదా అని. ఇప్పుడు ఇలా కష్టపడే అవసరం ఉండేది కాదు కదా. నాకెందుకో నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందేమో అని. మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? దాన్ని ఇల్లు అంటారా? పెద్ద సత్రంలా ఉంది. ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్పనా? రే ప్రవీణు, ఇల్లు అంటే ఇలా ఉండాలి. పిలిస్తే పలికేంత దూరమే ఉండాలి. వాళ్ళు మనల్ని అవమానించారన్న బాధతో అలా మాట్లాడాను.